ముంగమూరి దేవదాస్ గారు ఏమంటారు తెలుసా? తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్య నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళెయ్యి. నువ్వు బలహీనుడివే అయినా మోకాళ్ళెయ్యి. నువ్వు బలహీనురాలివే అయినా మోకాళ్ళెయ్యి. నువ్వు కోపాన్ని ఆపుకోలేని వ్యక్తివే అయినా మోకాళ్ళెయ్యి. నువ్వు శరీర ఇచ్చల విషయంలో అదుపు లేని వ్యక్తివి అయినా వెళ్ళి మోకాళ్ళు వెయ్యి. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, కనిపెట్టు. అసలు ఆయన ఏం చెప్తాడు తెలుసా? అసలు ఏ ఆలోచన రానియకుండా వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టమంటాడు. దాన్ని కనిపెట్టు ప్రార్థన అంటారు. ప్రతిదినం తెల్లవారుజామున వెళ్ళిపో. తెల్లవారుజామున ఎంత అవకాశం ఉంటే అంత పెందలకడలే.